హలో మా వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ స్టాప్ బాయ్. సో మన ఈ వీడియోలోని మహాకుంభంలో ఎక్కడ స్టే చేయాలి, సో మనకి ఎంత బడ్జెట్ క్యారీ చేయాలి, మనకున్న స్టే ఆప్షన్స్ ఏంటి, అలా ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్ నుంచి అయితే మాట్లాడుకోము. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసుకున్నది ఒకే ఒక రిక్వెస్ట్, వీడియో మొత్తం చూడండి. మీకు నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చదు అది కింద కామెంట్ చేస్తే నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. సర్లే సొల్లు అయితే వద్దు, మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అది మామ, ఈ మహాకుంభమేళ అనేది మన ఉత్తరప్రదేశ్ ఉన్న ప్రయాగ్రాజ్ అయితే జరుగుతుంది మామ. మనం ఈ మహాకుంభమేళ రీచ్ అవడానికి మన బోత్ తెలుగు స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి చాలా స్పెషల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మామ. సో అండ్ మనకి జర్నీ టైం వచ్చేసి ఈజీగా 24 hours అయితే పడుతుంది. ఇన్ కేస్ మీ డైరెక్ట్ ట్రైన్స్ అనేది అవైలబుల్గా లేకపోతే కంటెంట్ ట్రైన్స్ వెళ్ళడానికి ట్రై చేయండి మామ. మామ నేనైతే వైజాగ్ నుంచి మహాకుంభమేళకి జనరల్లో ట్రావెల్ చేసాను మామ. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మందికి మహాకుంభమేళకి టికెట్స్ అనేది దొరకడం లేదు మామ. సో మీకు ఆ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, అంటే మన కనెక్టింగ్ స్టేషన్స్ అనమాట. సో ఈ వీడియో చూసినప్పుడు మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓకే ఇలా బుక్ చేసుకున్న టికెట్లు దొరుకుతాయా అని. సో ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫైనల్గా ఒక 24 hours ఆఫ్ ట్రైన్ జర్నీ తర్వాత మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయిపోతాం మామ. స్టేషన్లోనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోమా, నథింగ్ లైక్ బ్రష్ చేయడం, వాష్రూమ్ వెళ్ళడం లాంటివి. ఎందుకంటే స్టేషన్లో వాష్రూమ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నువ్వు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్ మీద ఒక ఆటో ఎక్కి మామ, పర్ హెడ్ 15 to 20 మధ్య చార్జ్ చేస్తారు. ఇలా తీసుకొచ్చి మనం జంక్షన్లో పరిచేస్తారు మామ. ఇక్కడ నుంచి మనం స్టే కోసం ఎత్తుకోవాలి మామ. వన్స్ మన కుంభమేళ రీచ్ అయిన తర్వాత అక్కడ చాలా అంటే చాలా స్టే ఆప్షన్స్ ఉంటాయి మామ. ఆల్వేస్ మన బడ్జెట్, సో మనం మన బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. మనకి 10,000 నుంచి ఫ్రీగా స్టే చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మామ. సో మనం ఉన్న సినారియోస్ మన కంఫర్ట్ బేస్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాం. మీ బడ్జెట్ ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి, ఓకే మనం ఈ బడ్జెట్ ఇక్కడ స్టే చేయొచ్చు, లేదా ఈ బడ్జెట్ ఇక్కడ స్టే చేయొచ్చు, లేదు నా డబ్బులు లేవంటారా నాలా హ్యాపీగా ఫ్రీగా స్టే చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో మనమైతే హైయెస్ట్ బడ్జెట్ 15,000 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మామ. మన కుంభమేళలోని టెంట్స్ బుక్ చేసుకోవడానికి మనకు చాలా అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి మామ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి, మీరు ఐఆర్సిటిసి నుంచి కూడా కుంభమేళ టెంట్స్ అని బుక్ చేసుకోవచ్చు. 2 booking.com, 3 మేక్ మై ట్రిప్, ఇలా కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి మామ. వాటి నుంచి అయితే బుక్ చేసుకోండి. బయట చాలా అంటే చాలా స్కామ్స్ అవుతున్నాయి, మీరు బుక్ చేసుకో ముందు 1-10 చెక్ చేసుకోండి అది రియలా ఫేక్ అని. సో మనమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఐఆర్సిటిసి అయితే చెక్ చేద్దాం మన కాస్ట్ ఎంత ఉందో. మంచిగా మన ఫోన్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మామ. నేనైతే గూగుల్ కామ్ యూస్ చేస్తాను. ఓపెన్ చేసి ఐఆర్సిటిసి మహాకుంభమేళ టైప్ చేయండి. మీరు సెర్చ్ చేయగానే మీకు ఇలా ఒక ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది మామ. అందులో ఫస్ట్ లింక్ మహాకుంభమేళ 2025 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి మామ. సో ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఇది అక్కడ ఉన్న కాస్ట్లో మనకి బేస్ ఫేర్ వచ్చేసి 18,000 వితౌట్ జిఎస్టీ. మనకి ఇక్కడ కనిపిస్తున్న బుక్ నౌ అనే ఆప్షన్ యూస్ చేసుకొని మనం అయితే రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మామ. మీరు చాలా మంది డౌట్ ఉండొచ్చు మామ, అంటే ఇప్పుడు 18,000 రూపీస్ అంటే వర్తా అంటే వర్తే మామ. అంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి అయితే అది చాలా హై అమౌంట్. బట్ బేసిక్గా మనకి కంఫర్టబుల్ స్టే కావాలి, నాకంటూ సపరేట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఐఆర్సిటిసి అనేది వర్తే. బట్ 18,000 కొద్దిగా ఎక్కువ అమౌంటే, కానీ మహాకుంభమేళ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి మనం దానికి ఎఫర్ట్ చేయొచ్చు. 100% ప్యూర్లీ యువర్ ఇంటెన్షన్ మామ. అంటే నేను ఎఫర్ట్ చేసుకోగలను అనుకుంటే అందులో స్టే చేయొచ్చు, లేదు అంటే ఎఫర్ట్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ ఆప్షన్కి అయితే మూవ్ అవుతాం. అన్న ఇప్పుడు 18,000 అంటే జరగని పని అన్న వాళ్ళు ఉంటారు, నేను ఉన్నాను, నాకు 18,000 అంటే చాలా కష్టం మామ. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే రూమ్స్ మామ. ఇవి ఏంటంటే మన సంఘం నుంచి ఆల్మోస్ట్ ఈజీగా మినిమం ఒక 5 to 6 kilometers దూరంలో అయితే ఉంటాయి మామ. మనకు రూమ్ తీసుకొని మనకు ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ మేము బై వాక్ వెళ్ళాలి. సో నేను సంఘంలో చూసిన నీరెస్ట్ ఒక ఆశ్రమం అయితే చూసాము, మీకు ఆశ్రమం విజువల్స్ చూపిస్తాను, మీరు అది ఎఫర్ట్ చేసుకోగలరు అనుకుంటే అందరూ షేర్ చేయొచ్చు మామ. ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్న లొకేషన్ అయితే వచ్చింది మామ. ఇది మన త్రివేణి సంఘం నుంచి ఒక 5 km ఉంటుంది. ఇది ఒక ఆశ్రమం మామ. బేసిక్గా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. వీరు పర్ డే 2,000 ఛార్జ్ చేస్తారు. క్రౌడ్ ఎక్కువ ఉంటే కాస్ట్ అనేది వేరియస్ అవుతూ ఉంటుంది. మేము మొన్న వెళ్ళినప్పుడు అయితే మాకు 2,000 చెప్పారు, మన అంత బడ్జెట్ లేక బయటకు వచ్చేసాం. నార్మల్గా అయితే జస్ట్ 100 రూపీస్ నార్మల్ టైంలో వెళ్తాయి, కానీ ప్రెసెంట్ ప్రయాగ్రాజ్ వల్ల 2,000 ఛార్జ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఆన్లైన్ బుకింగ్ ఉండదు మామ, ఓన్లీ ఆఫ్లైనే. సో అక్కడ అవైలబుల్గా ఉంటే రూమ్స్ ఇస్తారు, మీరు వచ్చే ముందు ఒకసారి ప్లాన్ చేసుకొని రండి. సో మామ మనకి అంటే స్టే ఆప్షన్స్ ప్రయాగ్రాజ్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ మామ డోంట్ బుక్ ఆన్లైన్ మామ. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళారా 88% మీరు స్కామ్ అయితే అయిపోతారు. సో మ్యాక్స్ ఆడికి వెళ్ళి లైవ్లోనే బుక్ చేసుకొని ట్రై చేయండి. మేబీ అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, బట్ కొన్నిసార్లు తప్పదు మనం అంత దూరం వెళ్ళినంత వరకు. సో నాకు ఒక 2,000 3,000 నాట్ ఏ మ్యాటర్. సంఘం నుంచి ఒక 5 km దూరంలో ఉంటుంది, నేను ఎఫర్ట్ చేసుకోగలనంటే ఇక్కడ గో బై రూమ్స్. లేదన్నా నా దగ్గర అమౌంట్ కూడా ఉండదు, ఎందుకంటే మినిమం బేస్ పక్కా 2,500 తీసుకుంటారు మామ, అందులో తక్కువ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. నేను అది కూడా ఎఫర్ట్ చేసుకోలేనన్నా నాకు ఇంకా తక్కువగా కావాలంటే విల్ గో ఫర్ ఆప్షన్ 3. వాటి గుర్తుపెట్టుకోండి మామ, మన అమౌంట్ తగ్గే కొద్దీ మనకు వచ్చే కంఫర్ట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సో మనైతే ఇప్పుడు ఆప్షన్ 3 గురించి తెలుసుకుందాం. అలా నడుచుకుంటూ కుంభమేళలోకి అయితే ఎంటర్ అయిపోయామా.
మన ఎదురుగుండా చూడగానే కొన్ని లక్షల మంది కనబడతారు. అంతమందిని చూసి ప్యానిక్ అయిపోకండి. మామ మనకి మహాకుంభమేళలో ఎవ్రీ 100 మీటర్స్కి పోలీసులు అయితే అవైలబుల్గా ఉంటారు మామ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య రెస్ట్ తీసుకుని ఆప్షన్ ఏమైనా ఉందంటే వాళ్ళు క్లియర్ కట్టే చెప్తారు మామ. బట్ మనం హిందీ వాళ్ళు ఇంగ్లీష్లో అడగాలి. కానీ పోలీస్ మామూలు మాత్రం చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం మామ. వాళ్ళు చెప్పినట్లు నువ్వు అలా ఫాలో అయిపోయి అనుకో మామ. మనకి వైట్ కలర్ గొడవలు కనిపిస్తాయి మామ. ఇవన్నీ మహాకుంభమేళ కోసం పెట్టారు మామ. ఇక్కడ లోపల మనం ఫ్రీగా స్టే చేయొచ్చు, ఎటువంటి రూపాయి కూడా పే చేయకలే. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం కొద్దిగా ఓపికతో వెతుకామంటే ఇలా ఒక బెడ్ అయితే దొరుకుద్ది మామ. సో మంచిగా బెడ్ మీద రెస్ట్ తీసుకోవచ్చు, నైట్ కూడా పడుకోవచ్చు మామ. కానీ ఇక్కడ మనం ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మామ నువ్వు నాలాగా ఫ్రీగా స్టే చేయాలనుకుంటే మాత్రం ఒక సజెషన్ మామ, లగేజ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ తీసుకెళ్ళు. ఎందుకంటే మన కుంభమేళ మొత్తంలో ఎటువంటి లాకర్ రూమ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా లేదు. నువ్వు లగేజ్ అంతా మీదేసుకుని తిరగాలి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 kilometers నువ్వు నడాలి. సో నీ లగేజ్ ఎంత తక్కువగా ఉంటే నువ్వు అంత కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో మన లగేజ్కి మనమే సేఫ్టీ. దొంగలు కూడా చాలా మంది ఉన్నారు. సో అది ఒకసారి చూసుకోండి, ఓకేనా? నా అలాగా ఫ్రీగా స్టే చేయాలనుకున్నాను. సో ఇది ఆప్షన్ నెంబర్ 3 మామ. ఇలాంటి గుడరాలు కుంభమేళ మొత్తం ఆల్మోస్ట్ ఒక 18 to 19 బిల్డ్ చేశారు. ఈజీగా ఒక్కొక్క దాంట్లో 7,000 to 8,000 మెంబర్స్ క్యాపబుల్ ఉంటుంది మామ. కానీ ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మామ. ఏంటంటే వాష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా వాష్గా ఉన్నాయి మామ. అంటే యూపీ గవర్నమెంట్ అట్లా మెయింటైన్ చేస్తుంది, కానీ నార్త్ తెలుసు కదా, వాళ్ళు తిన్నా ఉంచరు. వాష్రూమ్స్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నాకు వాష్రూమ్స్ కూడా బాగుండాలని అంటే దానికి కూడా ఒక ఆప్షన్ మామ. ఇప్పుడు ఆ ఆప్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నాకు ఈ మహాకుంభమేళ సిరీస్ మొత్తంలో నాకు ఈ స్టే చాలా బాగా నచ్చింది మామ. ఎందుకంటే నాకు తెలియదు ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయ్యింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మామ మనకి మహాకుంభమేళలో ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉంటాయి మామ, ఇంచుమించు వేలల్లో ఉంటాయి. ఈ ఆశ్రమాలన్నీ వీళ్ళు భజన చేయడానికి ప్రేయర్ చేయడానికి యూజ్ చేస్తారు మామ. సో మనకి మహాకుంభమేళ మొత్తంలో ఇలాంటి ఆశ్రమాలు వేలల్లో ఉంటాయి మామ. అలా ఏదో ఒక ఆశ్రమంలోకి వెళ్ళి అందులో గురువు గారు ఉంటారు, వాళ్ళని అడగండి. అంటే నైట్ ఇక్కడ నేను స్టే చేద్దాం అనుకుంటున్నాను, ఇలా పడుకోవాలనుకుంటున్నాను అంటే 99% మీకు ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పరు, అందరూ పర్మిషన్ ఇస్తారు. సో ఆరామ్స్ నైట్ అక్కడ పడుకోవచ్చు. సో నేను అలా వెళ్ళి ఒక ఆశ్రమంలో అయితే మాట్లాడాను మామ. అంటే నైట్ ఇలా పడుకోవాలనుకున్నాను ఇక్కడని. సో వాళ్ళు అయితే మన పర్మిషన్ అయితే ఇచ్చారు. లోపల మళ్ళీ స్టే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మామ. ఇందులో ఆంటీస్ ఉంటారు, అంకులు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా సరే ఇక్కడ ఆరామ్స్ వెళ్ళి మనం స్టే చేయొచ్చు మామ. అండ్ మనలాగా వచ్చిన చాలా మందితో వాళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు మామ. అండ్ మనం మార్నింగ్ లెగ్గానే ఇక్కడ ఫ్రీగా టిఫిన్ కూడా పెడతారు మామ ఆశ్రమంలోనే. సో ఆరామ్స్ ఆశ్రమంలో మనం ఫుడ్ తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది డౌట్ రావచ్చు, అన్న లేడీస్తో వెళ్తే సేఫ్ అని. 100% సేఫ్ మామ. పోలీసులు వచ్చి మొత్తం గౌట్ చేసుకుంటారు, లోపల ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పీపుల్ ఉన్నారు, మొత్తం ఎవ్రీ డీటెయిల్ చెక్ చేసుకొని బయట తాళం వేసి బయటకు వెళ్తాం మామ. మళ్ళీ మనం డే టు మార్నింగ్ ఎర్లీ మనం 4 o'clock వచ్చి ఆ కీస్ అని ఓపెన్ చేస్తాం మామ. సో ఆరామ్స్ ఏ ప్రాబ్లం లేకుండా అలాంటి ఆశ్రమంలో హ్యాపీగా స్టే చేయొచ్చు మామ. నాకు కూడా మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, బట్ నేనే వెళ్ళి స్టే చేశాను. ఈ ఆశ్రమంలో ఏంటంటే మామ వాష్రూమ్లోనే బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తారు. అంటే ఏదైనా ఒక 100 to 50 మెంబర్స్ యూస్ చేస్తారు. సో ఆటోమేటిక్గా వాష్రూమ్లోనే బాగుంటాయి. సో మీరు వెళ్ళండి కుంభమేళలో, మీరు చూడండి మీకు ఏ ఆశ్రమం అయితే బాగుందో ఆశ్రమాలకి రిక్వెస్ట్ చేయండి. ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నామా. నాకే మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నన్నే యాక్సెప్ట్ చేస్తాను, మీకు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఇవన్నీ వద్దన్నా నా దగ్గర ఓన్ టెంట్ ఉంది, నేను క్యాంపింగ్ చేయొచ్చు అంటే దానికి కూడా ఇంకో ఆప్షన్ ఉంది మామ. మనం ఈ మహాకుంభమేళ తిరుగుతుంటే చాలా ఓపెన్ ప్లేస్ కనబడతాం మామ. అలా మంచి ఓపెన్ ప్లేస్ చూసుకొని మనం అక్కడ క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అనుకునే వాళ్ళు త్రివేణి సంఘంలో క్యాంపింగ్ టెంట్స్ వేసుకుందామా. అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ వేసుకునే ముందు ఒక లోకల్లో పోలీస్ పర్మిషన్ తీసుకుందామా. ఎందుకంటే మనకి ఏమైతే ఫస్ట్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చేది పోలీసులే కదా. సో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏం ప్రాబ్లం లేదమ్మా అనుకుంటే అక్కడ వేసుకోండి. లేదు క్రౌడ్ ఎక్కువ వస్తుంది వద్దనుకుంటే మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మామ. వెళ్ళి ఒక మంచి ఓపెన్ ప్లేస్ అయితే మీరు క్యాంపింగ్ టెంట్ వేసుకోవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. సో ఇవే మామ కుంభమేళలో ఉన్న స్టే ఆప్షన్స్. నువ్వు ఎంతవరకు వీడియో చూసావంటే ఏమో నీకు వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే కింద సబ్స్క్రైబ్ కొట్టు మామ. ఇన్ కేస్ నచ్చకపోతే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అవ్వాలో కింద కామెంట్ చేయమామ. ఎందుకంటే నువ్వు చేసే కామెంట్ బేస్ మీదే నన్ను డెవలప్ చేసుకోగలను. సో స్టే ట్యూన్డ్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలోని కుంభమేళలో ఏ ప్లేసులు చూడాలి మిస్ అవ్వకుండా దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు స్క్రాప్ బాయ్.